నీకు నువ్వే గొప్పవాడివి అనుకోకూడదు. అలా అని నిన్ను నువ్వే తక్కువగా అంచనా చేసుకోకూడదు. పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కృంగిపోకూడదు. అప్పుడే కదా ఆనందం, బాధ ఏ క్షణాన్నైనా సమానంగా స్వీకరించగలవు. అంతకు మించిన ఆనందకరమైన జీవితం ఇంకేముంటుంది? ఇదే విషయాన్ని ఆచరించి చూపించారు స్వామి హనుమంతుడు. బుద్ధి, బలం, పరాక్రమంలో తనకు సాటి ఎవరూ లేరు. అయినప్పటికీ ఎప్పుడు కూడా తనంతటి వాడు ఎవరూ లేరని స్వామి హనుమాన్ అనుకోలేదు. అందుకు ఉదాహరణగా సుందరకాండలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. సముద్రాన్ని దాటి లంకకు ఎవరు వెళతారు అనే చర్చ జరుగుతున్న సమయంలో జాంబవంతుడు చెప్పిన మాటలు, ఓ హనుమా, నిన్ను నీవు ఏమనుకుంటున్నావో, అసలు కోతులకు రారాజువు నీవే. సుగ్రీవుడితో సమానమైన వాడివి, అంతకన్నా బలవంతుడివి. రామలక్ష్మణుల యొక్క తేజస్సు, వారి యొక్క బలం ఎలాంటివో నీ తేజస్సు, నీ బలం కొంచెం కూడా తక్కువ కాదు. అలాంటి వాడివి ఇలా చేతకన్నట్టు కూర్చుండిపోతావా చెప్పు? లేచి నిలబడు హనుమా. నీ శక్తి ఏమిటో తెలుసుకో. ఈ లోకంలో ఉన్న ఏ ప్రాణికి కూడా నీకున్న తేజస్సు, నీకున్న లంఘన శక్తి లేదు. నీతో సమానంగా ఎగరగలిగేవాడు ఈ లోకంలోనే లేడు. వానరుల పరువు ప్రతిష్టలు నిలబెట్టు హనుమా అని జాంబవంతుడు చెప్పాడు. అప్పటికి లేచి నిల్చున్న స్వామి హనుమాన్ ఆ మాటలకు పొంగిపోలేదు. అందరి వైపు తిరిగి వానర వృద్ధులను చూసి నమస్కరించాడు. నీ అంతటి వాడు లేడు అన్నప్పుడు నేనే గొప్పవాడిని అని కనుబొమ్మలను కూడా ఎగరవేయలేదు స్వామి హనుమాన్. వానర వృద్ధులను మనస్ఫూర్తిగా నమస్కరించి వినయంగా ఎలా బ్రతకాలో నేర్పించాడు స్వామి ఆంజనేయుడు. ఆ క్షణంలో ఏమన్నాడంటే, వాయువుతో సమానమైన బల పరాక్రమములు కలిగిన వాడిని, సూర్యుడికి అభిముఖంగా వెళ్ళగల శక్తి కలిగిన వాడిని, సముద్రానికి యువతల నుంచి అవతల అంచును ముట్టుకోగల వాడిని, అపారమైన వేగంతో సముద్ర లంఘన చేస్తున్నప్పుడు కొండలను పిండి చేయగలిగిన వాడిని, సముద్రం లోపలున్న భూతములను కంపించేంత వేగంగా ప్రయాణించగలిగే వాడిని, భూమి ఆకలను ఏకం చేయగలిగిన వాడిని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇదంతా శ్రీరామచంద్రుడిచ్చిన బలమే. ఆ బలంతోనే శ్రీరామచంద్రుడి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుడికి ఇచ్చిన మాటను నిలబెడతాను. మాతా సీతమ్మ తల్లి జాడను వెతుక్కొని వస్తాను అని అందరికీ భరోసా ఇచ్చి సముద్రంపైకి లంఘించాడు శ్రీ ఆంజనేయ స్వామి. నీవు వెళ్ళిన పని మంగళప్రదం కావాలని కోరుకుంటూ మేమంతా ఒంటి కాలుపై నిలబడి ప్రార్థిస్తాం అని ఆంజనేయ స్వామి వారికి చెప్పి పంపించారు వానర వృద్ధులు. జై హనుమాన్, జై శ్రీరామ్. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.